మందు కొట్టే రోజు ఆనందాలు ఏంట్రా పార్ట్నర్స్ బాగున్నారా? టైం పాస్ కి మందు చాలా ముఖ్యం బాస్. అవునరా, ఖచ్చితంగా. రే రాజు, ఏంట్రా హనీ ఈరోజు టీ షర్ట్ వేసుకొస్తున్నాడు? కిలాడీలకే కిలాడీ రాయి హనీ. అని పాకెట్ లేదంట్రా, క్యాష్ లేదని నైస్గా అనుకోవాలి అంతేనా? టీ షర్ట్ వేసుకొచ్చినప్పుడు అర్థం చేసుకోవాలరా, క్యాష్ నిల్లు నిల్లు అని. గుర్తుంచుకో, ఒక్కొక్కరు షేరు 200 రూపాయలరా. షేరింగ్ పార్ట్నర్. రేపు ఉదయం న్యూ ఇయర్ విషెస్ చెప్పేటప్పటికల్లా నీ డబ్బులు ఇచ్చేస్తాను. నువ్వు ఇవ్వలేదంటే న్యూ ఇయర్కి మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందని ఆనందపడు. కానీ గవర్నమెంట్ కి లాభకరం. రేపే న్యూ ఇయర్, రేపటితో ఈ మందు గుడ్ బై చెప్పేస్తున్నాం. అందరి దగ్గర ఇందుకే కదరా మనం తిట్లు తింటున్నాం. దీనివల్ల మన ఆరోగ్యం పాడైపోయినా పర్వాలేదురా, మన క్యారెక్టర్ చెడిపోయిందిరా. మనకు అసలు క్యారెక్టర్ అనేది ఉందంటావా? గుడ్డుకొచ్చాను. రేపటి నుంచి కొత్త జీవితంతో, గొప్ప లక్ష్యంతో, కుటుంబంలో అందరూ మెచ్చుకునే విధంగా మంచి మనిషిలా బతకాలరా. ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా చనిపోయినప్పుడు ఒక విషాదకర వార్త. ప్రఖ్యాత రాజకీయ నాయకుడు, ప్రజానాయకుడు అయిన అన్న కేడి కేశవరావు గారు ఈ రోజు స్వర్గస్థులయ్యారు. ఈ వార్త వినగానే ప్రజలందరూ బోరు బోరున విలపించి ఎంతగానో రోధిస్తున్నారు. వారి అంతిమ యాత్రలో పాలు పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జనసమూహం మధ్య ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా చనిపోవాలని కోరికరా. మన కౌన్సిలర్ విభూతి సుబ్రహ్మణ్యం, రేపటి ఎమ్మెల్యే విభూతి సుబ్రహ్మణ్యం, కాబోయే చీఫ్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం, ప్రధానమంత్రి విభూతి సుబ్రహ్మణ్యం, రాబోయే కాలంలో అమెరికా ప్రెసిడెంట్ విభూతి సుబ్రహ్మణ్యం. ఏంటి, నేను నిన్ను బాగా ఎత్తేసినట్టుగా కలగన్నావు కదా? నేను నిన్ను ఎంత ఎత్తెత్తేస్తే నేను అంత కింద పడడం గ్యారంటీరా. ఈ రోజుతో ఈ దరిద్రాన్ని వదిలేస్తున్నావు. నొట్టేయండి రా. కొట్టేస్తున్నా. నువ్వు పెద్ద రాజకీయ నాయకుడు అయితే ఏం చేస్తావురా? ఏముందిరా, శక్తి వంచన లేకుండా ప్రజలకు సేవ చేస్తాను. నువ్వేం చేస్తావురా? పేదలందరికీ ఉచిత గృహాలు ఇవ్వడానికి కొన్ని కోట్లు కావాలిగా, దాన్ని సెంట్రల్ నుంచి రప్పిస్తా. ముందు మందుకు నాకు ఇవ్వాల్సింది ఇచ్చేయండి రా. నీకు తాగుడు తప్ప వేరే మమ్మల్ని చంపుతుంటే చెప్తావురా? ఏయ్ సింహ, మీరందరూ ఇళ్ళకి ఫోన్ చేసి అమ్మ నాన్న సారీ చెప్పండి రా. వాళ్ళు తిట్టిన తిట్లుగా తీసుకోకండి, ఆశీర్వాదంగా తీసుకోండి. నేను చేస్తున్నా. ఏంటి నాన్న, రేపటి నుంచి మందు కొట్టను నాన్న. నిజమా? నిజం, నీ మీద కొట్టు నాన్న. మాట్లాడు. ఏంటి అమ్మా, ఇక నుంచి నువ్వు ఇచ్చే కాఫీ తప్ప ఇంకేది తాగనమ్మా. ఆ కాఫీ కూడా మానేస్తానమ్మా. నేను మారిపోయానమ్మా. ఒరే అబ్బీరేవరా? మావయ్య, ఏంటి? నేను మీ అమ్మాయి భర్తని మాట్లాడుతున్నాను మావయ్య. నిజంగా ఇక మందు ముట్టుకోను మావయ్య. ఇక మీ చెప్పులకు అస్సలు పనే ఉండదు మావయ్య. మంచి మాట చెప్పేవాళ్ళు. థ్యాంక్ యూ మావయ్య. రేయ్, నేటి యువతకి మనం ఒక ఆదర్శం కావాలరా. కమిటీ ఆధ్వర్యంలో అందరికీ cheers. ఈ సంవత్సరంతో ఈ తాగుని వదిలేస్తున్నాంరా. ప్రతి సంవత్సరం మనం మందు మానేస్తామని చెప్తూనే ఉన్నాం, కానీ మనం ఇలా లాగిస్తూనే ఉన్నాంగా. వదిలేరా, మన ప్లస్ పాయింటే మన మైనస్ పాయింట్ రా. అసలు మైనస్ లేని మనిషి ఎవడున్నాడో చెప్పరా. ఆ మైనస్ ఎంత ఉంది అన్నదే ముఖ్యం. కాకపోతే ఆ మైనస్ మనకు కొంచెం ఎక్కువ ఉంది. అరే, ఈ రోజు బాగా మిక్స్ చేసి మజాగా తాగుతూ గుడ్ బై చెప్పేద్దాం రా. నేటి తాగుబోతులే రేపటి త్యాగమూర్తులను నిరూపిద్దాం రా. రండ్రా, స్టెప్లేసి ఇరగదీద్దాం. రోజు ఓ నీతి బోర్డు మీద బాగానే రాస్తావు, కానీ నీలో ఆ లక్షణాలే లేవు. ఎవరు చెప్పారయ్యా లేవని? ఇదిగోనండి బాగా ఫ్రెండ్స్ తో తిరగాలి, బాగా తాగాలి, బాగా అమ్మా నాన్నలతో తిట్లు తినాలి, తర్వాత రాబోయే ఎలక్షన్స్ లో కౌన్సిలర్ నవ్వాలి. ఈ పాటికి నువ్వు మీ నాన్న చేతికి అందిరావాల్సింది. అడ్వైస్ తమరేం చేశారు? నా వయసులో మీ నాన్నకి బాగా సంపాదించి పెట్టారా? మా అమ్మిచ్చే ఓసీ కాఫీ తాగడానికే వచ్చావు, నోరు మూసుకొని తాగిడిపో. ఏంటమ్మా వీడు పెద్ద చిన్న లేకుండా? అరే నువ్వేంటన్నా, అసలు వీడు మనిషి అయితేనేగా ఏమైనా పట్టించుకోవడానికి? పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలాలి పాటలోని మధురిమని. ఏంటమ్మా వేడి నీళ్ళు లేవా? సరే అలా షాంపూ ఇచ్చే తల స్నానం చేసినట్టు అవుతుంది.
అమ్మంటే అమృతమూర్తిరా, తను గోరు ముద్దలు ఈ తినిపించ. ముద్దు వెదవికి ముద్దలు తినిపించాలంటే ఛీ! ఐ వాంట్ ఎమోషనల్. పెళ్లికి మా నాన్న బైక్ కొనిచ్చారు. పెళ్ళే 2 ఏళ్ళు అవుతున్నా రోజు పెట్రోల్ కి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. నీకు సిగ్గు లజ్జ లేవా? అవేవి లేవని తెలిసి కూడా ఎందుకు పదే పదే అడుగుతావు? నువ్వు కూడా ఫస్ట్ నైట్ లో చాలా సిగ్గుపడ్డావు కదా, ఇప్పుడు సిగ్గుపడుతున్నావా? సిగ్గు నాకు ఫస్ట్ లో ఉండేది. నువ్వు మీ నాన్న చేత చెప్పుతో కొట్టించినప్పుడే దాన్ని వదిలేసా. సరేగాని మీ నాన్న అడిగి పాకెట్ మనీ తీసుకో. నీ యాద మొహానికి పాకెట్ మనీ కావాల్సి వచ్చింది. ఇదిగో తీసుకా. ఏంటమ్మా ఇంకా నీ మొగుడు బలాదూరు తిరగడానికి పోలేదా? పోతున్నాడు నానా. పోరా. రాను రాను భార్యలు భర్తల్ని రారా పోరా అని పిలవడం ఫ్యాషన్ అయిపోయింది. వీడిదొక సిగ్గులేని జన్మ, చంపుకు తినడానికి పుట్టాడు. అమ్మా ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా. నీకే చెప్తున్నా, ఇక మీదట వీడికి ఇంట్లో అన్నం పెట్టావంటే నేను ఈ ఇంట్లో ఉండను. చూసావా పెద్ద ఆయన ఎలా బెదిరిస్తున్నాడు? హ, నేను అన్నం తినదలుచుకోలేదు. ఆయనతో చెప్పు నాకు వేడిగా టిఫిన్ పెట్టమ్మా. మైండ్ ఇట్, బీ కేర్ఫుల్. 30 రోజులు ఇంగ్లీషా? హ? నా మీద ప్రయోగిస్తావా? నాకు పౌరుషం ఉంది. నాకు దేవుడిచ్చిన 2 చేతులు 2 కాళ్ళు బానే ఉన్నాయి. నేనెందుకు ఒకళ్ళ మీద ఆధారపడాలి? నా అంతటి నేను వెళ్ళి తెచ్చుకొని తింటాను. హ? వేడిగా పెట్టమ్మా. చిపోరా. నేనే పెట్టుకుంటా. అబ్బా ఇడ్లీ అంటే ఇది మల్లె పూల ఉంది. ఫు. ఓయ్ చూసు మోయా, నీ ఉమ్మ అసలే విషయం. ఊరు మొత్తం కలరాలు అంటువ్యాధులు. నేను రాజకీయ నాయకుడు కానీ ఫస్ట్ అరెస్ట్ చేయించేది నిన్నే. నానా నువ్వు తిన్నావా? ఇది మా అబ్బా కొడుకుల మధ్య గొడవ. నువ్వు తిన్నానా? నువ్వు తిను. ఒరే నాన్న నువ్వు తినరా నాన్న, తిను. కేశవ తండ్రి, సుబ్రహ్మణ్యం తండ్రి ఇలా కోపంతో రగిలిపోతున్నారే. వీళ్ళిద్దరూ చిన్ననాటి స్నేహితులేనండోయ్. ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకోకపోవటానికి కారణం వాళ్ళ పిల్లలిద్దరూ మాట్లాడుకోవటమే. చిన్న వయసులో వీళ్ళ తండ్రుల్లాగే వీళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. చూడప్పారావు, చెప్పి చెప్పి విసిగిపోయాను. నీ కొడుకుని అదుపులో పెట్టు, వాడు నా కొడుకుని చెడగొడుతున్నాడు. శ్రీనివాస్, మీ అబ్బాయి మా అబ్బాయిని చెడగొడుతున్నాడు. వీళ్ళిద్దరూ రజనీ ఫ్యాన్స్ అండోయ్. బిల్లా కేశవ, రంగా సుబ్రహ్మణ్యం. వీళ్ళిద్దరిని ఎలాగైనా విడగొట్టాలని ఎన్నో జిమిక్స్ చేసి చూశారు. కానీ వీళ్ళిద్దరూ మాయ చేసి పెద్దవాళ్ళిద్దరిని విడగొట్టారు. ఎందుకంటే ఫ్రెండ్షిప్ అలాంటిది. Cheers!